బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 111 అసెంబ్లీ సెగ్మెంట్లో తాను ప్రచారం చేయడం జరిగింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో. అదే మాదిరిగా మొన్న మనం చూసినట్టయితే తమిళనాడు ఎన్నికల్లో ఒక్కొక్కరి దగ్గర ఉంది, జతగట్టింది ఇంకొకరి దగ్గర. కేవలం 2 మంత్రి పదవులకు విలువలను కాల రాసినటువంటి ఒక పనికి రాని నాయకుడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ మాట్లాడతారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి. నోటికొచ్చినట్టుగా మాట్లాడము, ఎన్నో 10, 20, 30, 40 సార్లు కూడా మాట్లాడిండు అనుకుంటా. రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి మాటలు రాహుల్ గాంధీ. ఒక ఉదాహరణ, కర్ణాటకలో 2019 ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ గారిని లలిత్ మోదీ లేదంటే నీరవ్ మోదీ ఇటువంటి వాళ్ళతో పోలుస్తూ దొంగల పేర్లు అన్నీ కూడా మోదీ అని ఉంటాయా అన్నట్టుగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. దానికి లోవర్ కోర్ట్స్ శిక్ష 2 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగింది వారికి. ఆ రోజు భయపడి శిక్షతో పాటుగా తన ఎంపీ సభ్యత్వం కూడా రద్దయ్యే విధంగా వాతావరణం కనిపించింది. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా అప్పీల్ స్టేలోనే ఉంది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా స్టేలోనే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ అని రేవంత్ రెడ్డి గారిని కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రజలందరూ. ఈ నాయకులు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉందా ఏంది వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అర్థం కానటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలో నిన్న మాట్లాడుతూ గద్దారని మాట్లాడడం, రాహుల్ గాంధీని ఒక దేశద్రోహి కింద ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. తనపైన దేశద్రోహ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి పాలన పైన, తన వ్యక్తిత్వం పైన గౌరవం కలిగినటువంటి భారత పౌరులు ఎన్నో రకాల కేసులు రాహుల్ గాంధీ పైన బనాయించాలని పోలీస్ స్టేషన్లను, కోర్టులను సంప్రదించినటువంటి పరిస్థితి. ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ అడుగు పెట్టకుండా రాహుల్ గాంధీని అడ్డుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే బేషరతుగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా కీర్తిస్తూ ఉంది నరేంద్ర మోదీ గారి పాలనను, తన వ్యక్తిత్వాన్ని. ఏ దేశానికి వెళ్ళినా, ఇటలీకి వెళ్తే ఇటలీ ప్రధాని మన భాషలో, హిందీ భాషలో మాట్లాడుతూ వ్యక్తిత్వం గురించి మాట్లాడడం జరిగింది. హార్డ్ వర్క్ గురించి మాట్లాడడం జరిగింది. కేవలం ప్రజలను మభ్యపెట్టే మాటల ద్వారా నేను ప్రధాని అయితా అని పగటి గలలు గంటా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఎంపీగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి పార్టీకి నాయకుడిగా ఉంటూ ఏదో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ తిట్ల పురాణంతోనే అధికారంలోకి వస్తామని ఒక భ్రమలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సక్సెస్ అయ్యి ఉండొచ్చు రేవంత్ రెడ్డి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరిచి నోటికొచ్చినటువంటి మాటలు అటువంటి వాళ్ళను మాట్లాడడం వల్ల ఈయన ఏదో శుద్ధపూస అనుకొని ప్రజలు భావించిండ్రో ఏందో కానీ గందరగోళానికి గురయ్యిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు, కాదనడం లేదు. ఆ ఓట్ల విషయంలో మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా ఓట్ చోరీ అని ఒకసారి మాట్లాడతారు, చౌకీదార్ అని ఇంకోసారి మాట్లాడతారు, టీ అమ్ముకునేవాడని ఇంకోసారి మాట్లాడతారు. ఈ రకంగా అవహేళన చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యానికి అపకీర్తి తెచ్చేటువంటి పరిస్థితిని నెలకొల్పుతా ఉన్నాడు ఈ పనికి రాని రాహుల్ గాంధీ. అందుకే ఎక్కడ చూసినా సోషల్ మీడియా వేదికలలో హేమంత్ బిశ్వ శర్మకు సంబంధించినటువంటి అస్సాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఏ రకంగా నీ నుంచి పక్కకు తప్పుకున్నాడో,
నీ పనికిరాని నాయకత్వం నుంచి విముక్తి చెందిండో నీ కుక్క కథ చెప్తే అర్థమవుతుంది. అట్లా కుక్కలాగా మొరుక్కుంటూ పోతా ఉన్నాడు రాహుల్ గాంధీ. కుక్కతో ఆడుకొని కుక్కలాగా మొరగడం వల్ల వార్తల్లో వ్యక్తిగా ఉండొచ్చు, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఉంది అని భ్రమ పెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఖబర్దార్ రాహుల్ గాంధీ. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా, ఈ పనికిరాని నాయకుడిని దేశానికి ప్రధాని చేస్తా అంటున్నావు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఒక పనికిరాని వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినాం, ఈయన నాయకత్వంలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది అని ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కళ్ళాల దగ్గర చూసినా, మార్కెట్ యార్డులలో చూసినా రైతుల గోస చెప్పనక్కర్లేదు. మక్కలు కొనమంటే మీరు మీ ఎమ్మెల్యేలు మోడీ కొనొద్దని మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రసంగాలలో ఎట్లా మాట్లాడతారు, చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఏ కళ వస్తే ఆ కళలను మీడియాలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ స్టే పైన ఉన్నటువంటి ఈ దొంగలను పరిగెత్తించి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పైననే ఉన్నాడు. వాస్తవంగా ఓటుకు నోటు కేసులో స్టే తీసుకొచ్చి ఇంకా ఏదో కొనసాగుతూ ఉన్నాడు పదవిలో. ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు. మీరందరూ కూడా దోషులుగా ప్రజాక్షేత్రంలో నిలవక తప్పదు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. రాహుల్ గాంధీ ఏదో మొరిగిపోతాడు ఎక్కడికి వస్తే అక్కడ. అదే కుక్కలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండ్రు, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండ్రు. ఒక పక్కా ఉదాహరణతో చెప్తా ఉన్నా. నిన్ననే నా అచ్చంపేట నియోజకవర్గంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టడం జరిగింది. ఏంది అని అంటే, పదరా మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఒక గొప్ప పవిత్రమైనటువంటి దేవాలయం అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములను లాక్కొని కపట ప్రేమలు వలకబోసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎస్టీల పైన, బంజారాల పైన, ఎస్టీల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నేను అక్కడ పెడతా అని మాట్లాడుతున్నాడు. తన సొంత ఊరికి రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు నిర్మిస్తున్న తరుణంలో భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిన్నగాక మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ రివ్యూ మీటింగ్లో ఈ పర్యాయమే అంటే ఈ 2.5 సంవత్సరాల లోపే పాలమూరును పచ్చబడగొడతా, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ కేవలం భూసేకరణలోనే సమస్య ఉంది అని లేని సమస్యను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులపైన అపవాద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు కట్టడానికి చిత్తశుద్ధి లేదు, అవగాహన అంతకంటే లేదు ఈ రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నటువంటి తరుణంలో అడ్డుపడేటువంటి పార్టీలను బంజారాలకు వ్యతిరేకమని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమో మోడీ గారి పైన మాట్లాడడం వల్ల వార్తల్లో వ్యక్తిగా ఉండి భవిష్యత్తులో తన రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని కుప్పి గంతులు వేసినా తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతూ ఉంది. మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కానీ, అస్సాం ఎన్నికల్లో కానీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అధికారం పక్కన పెట్టు, గౌరవప్రదమైనటువంటి ఓట్లను కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పనికిరాని రాహుల్ గాంధీ దేశ కీర్తిని ఈరోజు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ దేశానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినా ఆ దేశ సంస్కృతిని పక్కన పెట్టి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని భారతీయులను సంతోషపెట్టే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతోన స్వాగతాలు పలుకుతా ఉన్నారు. ఒక గొప్ప గౌరవాన్ని భారతదేశానికి ఇస్తూ ఉన్నారు.
ఈరోజు ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆర్థిక మాంద్యం విషయంలో కానీ లేదంటే యుద్ధాల విషయంలో కానీ ఏ సందర్భాన్ని చూసుకున్నా ఈరోజు భారతదేశం కీర్తించబడతా ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ చిన్న సమస్య తలెత్తకుండా అద్భుతమైనటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతూ ఉంటే ఆ మహానాయకుడి పైన ఈరోజు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి గనక ఇదే పద్ధతిని అవలంబిస్తూ ముందుకు పోతాను అంటే మాత్రం రాహుల్ గాంధీ ఎక్కడున్నా వదిలిపెట్టే ముచ్చటే లేదు. కాషాయ సైనికులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడైనా ఉన్నారు. కాషాయ సైనికులు ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్పడమే కాకుండా ఇంకా మేము తెగిడిసి మాట్లాడతాము అంటే మాత్రం తగిన రీతిలో కొన్ని సందర్భాల్లో అవసరం అనుకుంటే సంస్కారాన్ని పక్కన పెట్టి కూడా నీ ఆలోచనలు నీ మాటలు మారకపోతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని రాహుల్ గాంధీ గారికి హెచ్చరిక చేస్తూ, దమ్ముంటే రేవంత్ రెడ్డి రైతులు పండించినటువంటి పంట నెలల తరబడి మార్కెట్ యార్డులలో ఉంచకుండా కొనుగోలు చేయాలి. వాళ్ళకు కావలసినటువంటి గన్నీ బ్యాగులను కానీ లేదంటే వాళ్ళ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి వారం లోపల డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఒక పక్క వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, నా నియోజకవర్గం వంగూరు మండలం ముఖ్యమంత్రి సొంత మండలం అని చెప్తాడు. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి తాను నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కానీ లేదంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలపైన స్పందించలేదు. కానీ ఈరోజు ఈ 2.5 సంవత్సరాల లోపల ప్రతి ఎకరాకు నీరందించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మాట్లాడుతున్నారు. దానికంటే ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని విషయంలో మీరు స్పష్టత ఇవ్వండి. ప్రాజెక్టులు కట్టడము సాధ్యమవుతుందా కాదా పక్కన పెట్టండి. సేకరించినటువంటి భూములకు నష్టపరిహారాన్ని చెల్లించండి. మేము కాలువలతోన కాదు, ఎక్కడ ఒక ఎకరా నష్టపోకుండా బల్మూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి రైతులు భూములు కోల్పోతున్నారని ఆ రోజు రైతులు ఒకవేళ వాళ్ళ ఆలోచనలను వాళ్ళ అవగాహన నాతో పంచుకొని ఉంటే నేను ఆలోచించే విధానం వేరుండేదేమో. కానీ ఆ రోజు రైతులు నేను ఏం పని చేసినా బాగుంటుంది, ప్రజా శ్రేయస్సు కోసమే అనుకున్నారు. గందరగోళానికి గురి చేసినటువంటి కారణంగా ఆంజనేయ స్వామి పైన ఒట్టేసి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చెప్పినటువంటి కారణంగా ప్రజలు మోసపోయి ఓట్లేస్తే ఈరోజు భూసేకరణ చేయడం లేదు, లేదంటే భూములు కోల్పోకుండా మీకు నీరు అందిస్తామని ప్రత్యామ్నాయాన్ని కూడా ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ చూపడం లేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్నికల యావ తప్పిస్తే, ఊరేగడం తప్పిస్తే, ఎక్కే విమానం దిగే విమానం అనే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఏ రోజు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పర్యటనలు చేయడం లేదు. ఎన్నికలు వచ్చినాయంటే రైతు భరోసా కొంతమంది రైతుల ఖాతాల్లో వేస్తారు. ఎన్నికలు వచ్చినాయంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయంటే మున్సిపాలిటీల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సమావేశాలు సభలు పెట్టి గ్రామాలలో సర్పంచులు ఎవరికైతే మంత్రులకు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటారో వాళ్ళకు ఓట్లు వేయండి అని సర్పంచ్ వార్డు ఎన్నికల్లో కూడా ప్రచారాన్ని చేసే సందర్భంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మన